హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా రాయలసీమలో తినే స్పైసీ కారాలు ఎలా ఉంటాయో మీకు ఈరోజు పరిచయం చేస్తాను. కారం చట్నీలో చెనిక్కాయ చట్నీ చాలా బాగా తింటారండి. పులవ ఉన్నోళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. చెనిక్కాయ చట్నీ ఎలా చేయాలో మీ అందరితో ఇప్పుడు చూద్దామా? మరి ఇప్పుడు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి. వేడి చెనిక్కులు అంటారు, చెనిక్కాయ పప్పులు అంటారు. మేమైతే చెనిక్కాయ పప్పులు అంటాము. ఫస్ట్ పోసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా వేగేయండి. బాగా అంటే ఒక మాత్రగా వేయాలి, మళ్ళీ మిగతా అన్నీ యాడ్ చేయాలి కదా. ఇలా వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అయితే చాలా మంచిదండి, పైత్యానికైనా లేకపోతే కళ్ళు తిరుగుతూ ఉన్నా ఏ దానికైనా చాలా మంచిది. ఈ చట్నీ తినడం వల్ల అన్ని సమపాలంలో వేసుకొని చేసుకుంటారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఇబ్బంది కూడా ఏమీ జరగదు. మాకు చాలా బాగుంటాయి వంటలు అయితే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. జీలకర్ర కూడా కరెక్ట్ క్వాలిటీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన చెనిక్కాయ పప్పులోకి ఒక అర చెంచా అంత జీలకర్ర వేస్తున్నా. మాడిపోకుండా చిటపట్లు ఆడేటప్పుడు దించేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు మన కారాన్ని తగ్గట్టు ఒక 10 నుంచి 15 మిరగాయలు వేసాను. ఒకసారి చూపించమమ్మ దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఒక్క చిటిక నూనె అండి, చిటికెడు అట్లా వేసామా అన్నట్టు. మీకు నచ్చకపోతే ఆప్షన్ మాత్రమే, ఒకవేళ వద్దనుకుంటే క్లిక్ చేసేసేయండి. ఒక్క చిటికెడు వేస్తే ఎండుమిర్చి బాగా వేగుతుందనే ఉద్దేశంతో వేసాను. వేయండి, ఈ మాత్రం వేగితే సరిపోతాయి. మరి ఎక్కువ వేయాలంటే కలర్ చెడి అంత రుచి అనిపించదు. ఇప్పుడు డైరెక్ట్ తీసేద్దాం. ఇప్పుడు ఇదే గోళం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా నేను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఏంటండి, ఇప్పుడు ఆనియన్, తర్వాత వచ్చేసి టమోటా వేసేటప్పుడు టమోటా అప్పుడే మెత్తబడిపోతుంది చూస్తారా. ఇంకొంచెం ఫాస్ట్గా మగ్గాలంటే దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఇట్లే కుక్ అనిద్దాం. అంతలోపు ఎండుమిర్చి మనం మంచిగా దంచి పెట్టుకోవచ్చు. ఆ ఎండుమిర్చి దంచేలోపు ఇవన్నీ మంచిగా మగ్గిపోతాయి. ఎండుమిరపకాయలన్నీ కూడా రోల్ మంచి తేటగా కడుక్కొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఆల్మోస్ట్ మేము రోట్లోనే దంచుకుంటామండి. కడప కారం అంటే ఇలాగే ఉంటుంది. ఎండుమిర్చి బాగా రోట్లో వేసి మెత్తగా దంచుకుంటే బాగుంటుంది. అదే మిక్సీలో వేస్తారనుకోండి ఫైనల్గా పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్ అంత టేస్ట్ అనిపించదండి. ఒక్కసారి ఇలా రోట్లో దంచుకునే చట్నీలు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే రోళ్ళు మేము ఇట్లా బండపరుపు వేసేటప్పుడే బండల మీద ఇట్లా కప్పేసేస్తామంట. బయట ఉంటే గలీజ్గా కనిపిస్తుంది కదా, బండపరుపు వేసేటప్పుడే ఇలా సమానంగా పరిపించేసుకుంటాం. అప్పుడు బాగుంటుంది. పిండి దంచుతాం ఫ్రెండ్స్. పిండి దంచితే ఇలా ఇలా దంచుతూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఇలా బియ్యం పిండి అయితే నిలబడుకొని ఇలా దంచుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎవరున్నారు ఫ్రెండ్స్ అలా దంచేవాళ్ళు? కానీ అప్పుడు దంచే వాళ్ళే బాగానే ఉంటాయి. అప్పుడు టేస్టే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అని లేనిపోయిన బీపీ షుగర్ అని తెచ్చుకొని అలాడిపోతున్నాం. ఇప్పుడు కొన్నైనా వాళ్ళు చేసుకుంటున్న వంటలు చేసుకుని అప్పుడన్నా టేస్ట్ చేస్తూ ఉంటే, అప్పుడప్పుడన్నా తింటూ ఉంటే కనీసం మనం కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వేసిన చింతపండు కానీ ఈ చెనిక్కాయ పప్పులు, జీలకర్ర మంచిదేగా, అన్నీ మంచి ఐటమ్స్తోనే చట్నీ తెచ్చుకుంటున్నాం మనం. ఇదైతే మంచిగా మగ్గింది కదండి టమోటా. ఇప్పుడు వచ్చేసి ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం వేస్తే బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇవి ఒక్క మంట మగ్గితే సరిపోతుందండి. ఆల్రెడీ టమాటో చింతపండుకు వాటర్లో కడిగేసాం కాబట్టి మెత్తబడిపోయింది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా ఉంచితే మెత్తగా చింతపండు కూడా మగ్గిపోయి మంచి ఫ్లేవర్తో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చెనిక్కాయల చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేద్దాం. ఇక్కడ పెట్టుకుందాం. ఉల్లిపాయలు, టమోటా అన్నీ ఒక్కసారి వేస్తే మెదగవు కాబట్టి ముందు ఉల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చా దంచుకున్నాం, ఎక్కువ మెదగనీయకోకుండా. ఓకే, ఇలా
చూడండి మంచిగా ఇలా మెదిపేసుకోవటమే. ఇది చట్నీ అంతా ఇలా మెదుపుకోవాలి. మరి పేస్ట్ లాగా అయిపోకూడదండి, కొంచెం ఇలాగే ఉండాలి, రోటి పచ్చడిలాగా. కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం దాంట్లో ఉన్న గుజ్జు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీకు ఇలా చిక్కగా ఉండాలనుకుంటే అలాగే ఉంచుకోండి. ఇలా నేను రైస్ లేక్ కాబట్టి రైస్ లేక్ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందని ఇలా రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చేసుకొని, ముందు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు రుచి తగినంత టేస్ట్ చేసుకొని సాల్ట్ ఈ కోలంలోకి తోడుతున్నామండి. ఎందుకంటే మనం బాగా ఆయిల్లో మగ్గబెట్టాం కదా, ఆయిల్ అందు ఉంటుంది. అప్పుడు చట్నీ కూడా దీంట్లోకి తోడుకుంటే బాగుంటుందని దీంట్లోకి తోడుతున్నా. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదే అండి రాయలసీమ చెనిక్కాయల చట్నీ. తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.